వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వాడపల్లి వెంకన్నకు 1.23 కోట్ల రూపాయల ఆదాయం. ఆలయ ఈవో నల్లం సూర్యచక్రధర్రావు. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లిలోని శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయ హుండీల ద్వారా 1.23 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లు దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ దేవస్థానం ఈవో నల్లం సూర్య చక్రధర్రావు తెలిపారు. ప్రధాన హుండీల 5,96,99,132 రూపాయలు, 5,28,27,304 రూపాయలు, బంగారం 10 గ్రాములు, వెండి 1 కేజీ 825 గ్రాములు, విదేశీ కరెన్సీ నోట్లు 20 వచ్చినట్లు తెలిపారు. ఆలయ క్షేత్రపాలకుడు అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి ఆలయ హుండీల ద్వారా 2,99,236 రూపాయలు ఆదాయం లభించిందన్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ రాజమహేంద్రవరం ఇన్స్పెక్టర్ టీవీఎస్ఆర్ ప్రసాద్, గోపాలపురం గ్రూప్ దేవాలయాల గ్రేడ్ 3 ఈవో బి కిరణ్, ఆత్రేయపురం గ్రూప్ దేవాలయాల గ్రేడ్ 3 ఈవో బి నరేంద్ర కుమార్, దేవస్థానం మాజీ చైర్మన్ కరుటూరి నరసింహారావు, ఉప సర్పంచ్ పోచురాజు బాబురావు పాల్గొన్నారు. ఫోన్ చేసి పిల్లలు పెట్టినట్టు ఎక్కడ పోయాడు? ఫోన్ ఎక్కడ ఉంది? ట్యాబ్లో మా దగ్గర ఉంటుంది. ఫోన్ తీసుకో పట్టుకుంటారు. వేరే వాళ్ళ తత్వరహస్యము మరచద సుజ్ఞానంబును మరచద తత్వరహస్యము మరచద గురువును దైవం మాధవనీమా. భక్తులు గమనించాలండి. స్వామి వారికి మహానివేదన పూర్తి. స్వామి వారి యొక్క దర్శనం కూడా మరి కొద్దిసేపట్లో ముగుతుంది. తాత్కాలికంగా ఒక